ఓడర్ మహాశయులకు విజ్ఞప్తి, ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో మన అభ్యర్థి ఊకే ధర్మ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీకు తెలుసు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి ఎంత ద్రోహం చేసిందో మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటి వరకు. మరి ఎన్ని రకాలుగా మనకు రైతు బంధు కానివ్వండి, మరి ఆ ఆడబిడ్డలకి 2500 ఇస్తున్న వాళ్ళని కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు చేసిన వాళ్ళని కానివ్వండి, మరి గ్యాస్ అంటున్నారు, దానికి 500 రూపాయలకు మన గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత మనందరికీ మసిపోసి మారేడుకాయ చేశారు. కాబట్టి సోదరులారా, మీరు గమనించండి, ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టేసి మరి కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా ఎన్ని కార్యక్రమాలు చేశారో, మరి అందరికీ ఏ విధమైనటువంటి అడగకుండానే ఎన్ని పథకాలు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఇవాళ మరి మన పంచాయతీలో మునుముందు అన్ని కార్యక్రమాలని మంచిగా చేయడానికి మనకు అనుభవజ్ఞుడైనటువంటి ధర్మ గారు మరి సర్పంచ్గా నిలబడ్డారు. కాబట్టి దయచేసి అందరూ భేషాలకు పోకుండా, వేరే ఆలోచించకుండా ధర్మ గారికి మీ ఓటు వేసి అత్యాధిక మెజార్టీతో గెలిపించేసి మన యొక్క పంచాయతీ అభివృద్ధికి తోడ్పడేట్టు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, ముఖ్య ధర్మన్న గారి నాయకత్వం, ముఖ్య ధర్మన్న గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో మన బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి స్పెషల్ చీఫ్ గెస్ట్ విచ్చేసిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మన సింధు గారికి, అలాగే మన బీఆర్ఎస్ మండల నాయకులు, మళ్ళీ అలాగే ఇక్కడ లోకల్ నాయకులకి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రజావేదికను చూస్తున్నా అంటే ఎట్లయినా మార్పు రావాలి అని అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ధర్మగా 2 సార్లు సర్పంచ్ గా మనం పోటీ చేసాం, మనకు తెలుసు. ఇప్పుడు 3వ సారి ఒక్కసారి ఆయన కూడా అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఆల్రెడీ గత పాలకులు చూసాము. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఇక్కడైతే చాలా మందికి ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళ సొంత కమిటీలు వేసుకుని ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. అలాగే చాలా మనం ఏంటంటే నేను వారికి ఆయన అనుకోండి, నేను సపోర్ట్ చేస్తున్నాను. నా వల్ల మీకు కూడా అవసరం ఉంటుంది. మన ఫ్యూచర్ లో ఆయన గెలిపించుకుంటే అన్ని సమస్యలు ఏదైనా కానీ అన్ని సమస్యలు మేము సాల్వ్ చేసి మన పంచాయతీ డెవలప్మెంట్ కావాలి. ముందుగా మన పంచాయతీ డెవలప్మెంట్ కావాలని ఇక్కడ చాలా మంది వచ్చేసారు. వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూసుగూడెం గ్రామ ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు, ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం స్థానిక సంస్థల ఎలక్షన్ కు పోతున్నాం. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఓటేయాలి. ఎందుకంటే ఏదైనా కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన పంచాయతీలు అనేది బేస్, గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు. పంచాయతీ ఎలక్షన్ లో మనం గెలిస్తేనే రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ధర్మన్న గారు మీకు ఎప్పటి నుండో లోకల్లో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. 3 సార్లు, ఇది 3వసారి, 2 సార్లు ఇండిపెండెంట్ గా అవకాశం రాలేదు, దగ్గర దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి మీరందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అమిత్ షా గారి ఆశీర్వాదంతో, ధర్మన్న గారు
పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలు అదే విధంగా ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కేసీఆర్ గారు చెప్పినే కాకుండా చెప్పని పనులు కూడా చేశారు. చేశారా? ఏమేం చేసిండ్రు? మనకు రైతు బంధు ఇచ్చిండ్రా, రైతు బీమా ఇచ్చిండ్రా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్లు ఇచ్చిండ్రా మనందరికి. ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టి తెలంగాణ మొత్తానికి సాగునీరుని ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మన భద్రాద్రి కొత్తగూడెంలో సీతారామ ప్రాజెక్ట్ ఉందా? ఎంతమందికి తెలుసు? నాకే తెలుసు. మీకు తెలుసా? సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ఎక్కడుంది? పూసుగూడమేనా? మన వరకైనా పంప్ హౌస్ నీళ్లు వస్తున్నాయా? రావట్లేదు. మన జిల్లాలో ఉంది సీతారామ ప్రాజెక్టు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిట్లో కూడా ఒక ప్రాజెక్టు, ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాజెక్టు. మన దగ్గర పంప్ హౌస్ ఉంది, కానీ మన పంట పొలాలకు నీళ్లు లేవు. మరి దాని గురించి మనం అడుగుదామా? పోయినసారి మనం అడగడానికి పంప్ హౌస్ ముట్టడి చేసినాం. అప్పుడు మీరు అందరూ వచ్చిందా లేదా? చాలా మంది కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు పంప్ హౌస్ ముట్టడికి. పోలీసులు ఏం చేసిండ్రు? మనల్ని పంప్ హౌస్ ఓనేయలేదు. మనం ప్రశ్నించేసరికి మన దగ్గర ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు మన జిల్లాకు రావు, మన ఊరికి రావు, పక్క జిల్లాల్లో నల్గొండకు పోతాయి, ఖమ్మం జిల్లాకు పోతాయి, అదే విధంగా సూర్యాపేటకు పోతాయి. అంటే మనం ఇక్కడ ఓటర్లమేనా? కాదా? మనం ఇక్కడ ఓటర్లం, ఇక్కడ ప్రజలం. మన ప్రాంతంలో మారేటువంటి నీళ్లు మన దగ్గరికి రావు. మరి దీని అన్నిటి గురించి అడగాలంటే మనకు ఎవరు కావాలి? వాటి గురించి తెలిసిన వ్యక్తి కావాలి. మనం అందరం ఎవరికి ఓటేయాలి? ఈసారి అవకాశం ఇద్దామా? మరి మా అక్కలంతా చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేస్తలేరు. సులభ గారు వచ్చిందా అక్క? ఎవరికన్నా మంచిగా మా అక్క మెల్ల గొలుసులు మెరుస్తున్నాయి. వచ్చిందా సులభ గారు? మాకైతే రాలే. మరి మీకు ఎవరికన్నా వచ్చిందా? రాలేదా? మరి అవన్నీ మనం అడుగుదామా? కాంగ్రెస్ వాళ్ళు ఓటాడడానికి వస్తే మన దగ్గరికి ప్రతి ఆడపిల్లకు 2500 ఇస్తానన్నారు. ఇచ్చిందా? నాకైతే రాలే. రానోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తే మనం అందరం 6 గ్యారెంటీలు నిజం అనుకొని నమ్మినాం. ప్రజలందరూ కూడా మోసపోయిండ్రు. 420 హామీలు, 420 హామీలు. 420 అంటే మనం నార్మల్ గా 420 అని ఎవరినంటాం? ఇప్పుడు ఎవరినాలి? కాంగ్రెస్ వాళ్ళని అనాలి. 420 హామీలు కదా. 420 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి దాన్ని మనం అందరం కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గరకు ఓటు అడగడానికి వస్తే ఏమనాలి? ప్రతిదీ ప్రశ్నించాలి. స్కూటీలు ఇస్తానన్నారు మన స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి. వచ్చిందా? ఒక్క స్కూటీ కూడా రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఎక్కడా ఇవ్వలే. మళ్ళా మన జిల్లాకు పోతే ఎంతమంది మంత్రులు ఉన్నారు? ముగ్గురు మంత్రుల్లో ఒక్క మంత్రి కూడా మనకు నీళ్లు గాని 6 పథకాలలో ఒక్కటి గాని మనకు అందలేదు. ఇక ఇందిరమ్మిళ్ళ గురించి మా అన్నలు చెప్తారు. ఇందిరమ్మిళ్ళు ఎవరికన్నా వచ్చినాయా? ఎందుకు రాలేదంటే మనం బీఆర్ఎస్ కన్నా కప్పుకున్నాం కాబట్టి. కాంగ్రెస్ కన్నా కప్పుకొని ఉంటే మన అందరికి వచ్చాయి. అది ప్రజల్ని మనం ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలు ఇచ్చినాం. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినామా? ఉన్న ప్రజలందరికీ ఇచ్చినామా? ఓటర్లందరికీ ఇచ్చినాం, ప్రజలందరికీ ఇచ్చినాం. మన దగ్గరకు వస్తే ఎస్టీ వాళ్ళు ఎక్కువ. మన పిల్లల కోసం గురుకులాలు పెట్టిందా లేదా? ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్పి గురుకులాలు స్థాపించడం జరిగింది. ఇంతకు ముందు కలెక్టరేట్ కి పోవాలన్నా, ఎస్పీ ఆఫీసు పోవాలన్నా మనం అందరం ఎక్కడికి పోయేటోళ్ళం? ఖమ్మం పోయేటోళ్ళం. ఇప్పుడు మన జిల్లా మనకి ఏర్పడిందా? కొత్తగా ఏర్పడిన జిల్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన పాల్వంచలోనే కలెక్టరేట్ కట్టిండ్రు. మన పాల్వంచలోనే ఎస్పీ ఆఫీస్ కూడా శాంక్షన్ అయింది. మరి ఇంత అభివృద్ధి జరిగినప్పుడు మనం అందరం ఎవరికి ఓటేయాలి? మన గుర్తేంటిది? కత్తెర. ఈసారి కత్తెర
కత్తెర గుర్తుకు ఓటేస్తే అవతల వాళ్ళందరూ కట్ చేసుకుంటూ పోవాలి కత్తెర గుర్తుతోటి. అవునా? గెలిపిద్దామా? మరి ధర్మారావు ఏం చేసింది ఇక్కడ మన ఊరికి? మీ అందరూ మన యూత్ బాగున్నారు, అందరు వినాయకులు పెట్టుకుంటా అంటే ధర్మా గారు చేసిండ్రా లేదా? మరి యూత్ అందరు ఎవరికి వేయాలి ఓటు? ధర్మన్నను మీరు గెలిపిస్తే ప్రశ్నిస్తాడు ఆయన. వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ కాంగ్రెస్ లీడర్లను కావచ్చు, మాకు పథకాలు అందలేదని అడుగుతాడు. మనందరి తరపున అడగడానికి ఒకరు రావాలి కదా. మరి ఎవరికి ఇద్దాం అవకాశం? ధర్మన్నకి ఇద్దాం. రోడ్ వేపించిందా ధర్మన్న? మట్టి రోడ్ ఎక్కడ వేపించింది? జమీందార్ కుంట నుండి దారి వేపించిందా? మనందరికి నడవడానికి ఇబ్బంది అవుతుందనే కదా ఆయన సొంత డబ్బులు పెట్టుకొని దారి వేపించిండు. మరి మనం అందరం సపోర్ట్ చేయాలా లేదా? అందరిలో కేసీఆర్ నల్ల నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్లు ఎన్ని రూపాయలకి ఇచ్చిండు మనకు కనెక్షన్? ఒక్క రూపాయికి నల్ల నీళ్లు పంపించిందా లేదా? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? ఇంతకు ముందు నీళ్లు కావాలంటే మనం వాటర్ ట్యాంకుల దగ్గరికి ఊరు చివరంతా ఒకటే బోరింగ్ ఉంటే అటు పోయేటోళ్ళం. తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చినాక మనం అందరం ఎవరింట్లో నల్ల నీళ్లు వాళ్ళకి వస్తున్నాయా లేవా? మరి ఓటు ఎవరికి వేయాలి? కత్తెర గుర్తుకేనా? గుర్తుంచుకో, కత్తెర గుర్తుకి. మరి ఇక మెచ్చా గారు మన దగ్గర ఉన్నారు కదా, మన ఎమ్మెల్యే గారు. మెచ్చా గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మన దగ్గర? రోడ్లు వేసిండ్రు, అందరికి ప్రతి ఊరికి రోడ్ వేసిండ్రు. మెయిన్ రోడ్డు కూడా ఇట్లుండేనా అన్న? ఇప్పుడు ఎన్ని గుంటలు ఉన్నాయి మన రోడ్ల మీద? మనమే గుంటలలో కూర్చొని ప్రోగ్రాం చేసినామా లేదా? మా రోడ్లు మూడ్చాలని జిల్లా వ్యాప్తంగా మనమే చేసినాం గుంటలలో కూర్చొని. ఈ రోడ్లన్నీ మూడ్చాలి, మా ప్రజలకు హాని జరుగుతుంది, వెళ్తా ఉంటే ప్రమాదాలు జరుగుతున్నాయి అని మనం డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా రోడ్ల మీద కూర్చున్నాం. వారం 10 రోజులు కూర్చున్నాం. దెబ్బతో కలెక్టర్ గారు దిగొచ్చి మెయిన్ రోడ్ల వరకు వేసిండ్రు. ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే ప్రశ్నించే వ్యక్తి కావాలా వద్దా? మరి ప్రశ్నించే వ్యక్తి ఎవరు? ధర్మ గారు. గుర్తేంది? అందరు గుర్తుంచుకున్నారా? ఇక ఈ పిల్లలందరినీ గురుకులాల్లో జాయిన్ చేస్తారా లేదా? మన గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కూళ్లలో కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది పిల్లలకు, మధ్యాహ్నం భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందింది అందరి పిల్లలకి. ఇప్పుడు వస్తుందా? రావట్లే. అన్న ఇక మేమేం చేసినామంటే పోయినసారి గురుకులాల మాట పట్టినాం. మీ అశ్వరావుపేటలో ఉన్నటువంటి గురుకులాలన్నీ మేము తిరిగినాం. పురుగులు అన్నంలో ఇక్కడ పోయి చూస్తే మమ్మల్ని లోపల రానిలే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చింది అడుగుతారని. అవునా? పురుగులు పిల్లలు కడుపుల నొప్పని ఏడుస్తూ ఉంటే మాకు ఫోన్లు వస్తే మేము పోయి చూసినాం. మరి ఇవన్నీ అడగాలంటే ఎవరు కావాలి? మన ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ గురుకులాల్లో ఉన్నారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు చేయొద్దండి? ఇంతమంది పిల్లలు గురుకులాల్లో ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడ్డాక మన గురుకులాలు ఏర్పాటు చేసిండు. పిల్లలు దూరం పోయి చదువుకోవద్దు, మన దగ్గరలో ఉండాలని. అందరూ కూడా కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి గురుకులాల్లోనే కదా పిల్లలు ఉంది. ఎంత దూరం? మనకు 10 నిమిషాల్లో పోయి వస్తాం పిల్లల దగ్గరికి పోవాలంటే. మరి పిల్లలకి ఏదన్నా ఆపద వచ్చిందంటే అడగడానికి ఎవరు ఉండాలి? మన ఊరు పెద్ద ఉండాలి. మన ఊరు పెద్దవారు ధర్మన్న. ఓటు ఎవరికి వేయాలి? ఏదమ్మా మరి? కత్తెర గుర్తుకి. గుర్తుంచుకో. 2 సార్లు అవకాశం ఇవ్వాలి మీరు ఎవ్వరు ధర్మన్నకు. ఈసారి మీరు అవకాశం ఇవ్వాలి, నేను మళ్ళీ మీ ఊరికి రావాలి. మీరందరూ అవకాశం ఇస్తే నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. కాంగ్రెస్ వాళ్ళు మనల్ని బెదిరింపులకు పాల్పడుతుందా? నిన్న మా దగ్గర అక్కడ ఏం జరిగిందంటే యానంబైలు పోయినాం. యానంబైలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వేసింది. గెలవడానికి దగ్గరగా ఉంది అమ్మాయి.
ఇక వాళ్ళ ఆయన ఏమో ఒక జాబ్ చేస్తాడు కాంట్రాక్ట్ బేస్ లా. నువ్వు సర్పంచ్ విత్డ్రా అవ్వకపోతే నీ జాబ్ పోతుందని బెదిరిస్తాను. మనం కష్టపడి సంపాదించుకున్న జాబ్ ఎట్లా తీసేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? అడగాల మనం. మనకు శాంక్షన్ అయిన పథకాలు కూడా మన ప్రజల సొమ్ముతోటి మనం కట్టే ట్యాక్సెస్ తోటి ఇస్తారు. వాళ్ళ సొంత డబ్బు కాదు, ప్రజల సొమ్మది. వాళ్ళ సొంతది జేబులోకి వెళ్ళి ఇచ్చింది కాదు. మనకు ఏ పథకం అందపైన మనం అడగాలి. ఏ సంక్షేమ పథకాల్లో మనకు శాంక్షన్ అయినా ఇయ్యపోయినా బీఆర్ఎస్ కండ వేసుకున్నామనో ఇంకేదో పార్టీ కండ వేసుకున్నామనో చెప్పి మనకి ఇవ్వకపోతే మనం అందరం అడగాలి. అందరం యూనిటీగా ఉంటారా లేరా? మరి కూర్చోవడం అంటే యూనిటీ అని చెప్పిండ్రు నాకు వచ్చినప్పుడే. అందరు కలిసి కట్టుకుంటారు, అందరు బీఆర్ఎస్ పార్టీ అని. అందరు బీఆర్ఎస్ పార్టీనా? మరి ఎవరిని గెలిపిద్దాం మనం? ఎవరికి ఓటేద్దాం? మన గుర్తేంటిది? ఇక అంతేకాకుండా మన ఎన్ని వార్డులు ఉన్నాయి మన దగ్గర పూసుగూడెంలో? 10 వార్డులు. వార్డు మెంబర్లు అందరినీ కూడా గెలిపిద్దామా? మరి ఎవరైనా అధికారి దగ్గరికి పోయి అడగాలంటే ఎవరు అడుగుతారు? వార్డు మెంబర్లు ధర్మన్న. మరి వీళ్ళు అడగాలంటే ఈ 10 మందిని గెలిపిద్దామా? ఒకసారి 10 మంది వార్డు మెంబర్లు మనలో పరిచయం అవ్వండి. ఫస్ట్ వార్డు నా ఫస్ట్ వార్డు నెంబర్ రామకృష్ణ దుబ్బా రామకృష్ణ కుమ్మగూడెం ఫస్ట్ వార్డు నెంబర్ గా పోటీ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. నా గుర్తు గౌను గుర్తు. గౌను గుర్తుకే, గౌను గుర్తుకే జై ధర్మన్న. రెండో వార్డు ధనలక్ష్మి. మూడో వార్డు మూడో వార్డు మెంబర్ గా ఓకే నాగరాజు నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. ప్రజలు గ్యాస్ పొయ్యిని మరియు కట్టెల్ని గుర్తుంచుకొని మీ యొక్క అమూల్యమైన ఓటు 2 గుర్తుల పైన వేసి నన్ను మరియు బూకే ధర్మ గారిని గెలిపించగలరని కోరుతున్నాను. నాలుగో వార్డు అరుణ కుమారి. నేను 4వ వార్డులో బత్తుల అరుణ 4వ వార్డులో పోటీ చేస్తున్నాను. నా గుర్తు గౌను గుర్తు. మనం ధర్మన్న గుర్తు కత్తిరి గుర్తు. కత్తిరి గుర్తు గౌను గుర్తుని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఐదో వార్డు బూకే నంద. మన నందన్న గుర్తుంది గ్యాస్ పై. గ్యాస్ పై గుర్తుకి, కత్తెర గుర్తుకి. ఆరో వార్డు కవిత గారు. నా పేరు ముఖ్య కవిత. నేను టీఆర్ఎస్ తరఫున. నా గుర్తు పొయ్యి గుర్తు. గ్యాస్ పొయ్యి గుర్తు. ఒకసారి ధర్మన్నకి ఒకసారి అవకాశం ఇద్దాం అందరం కలిసి. ఏడో వార్డు దివ్య. పూసుగూడెం గ్రామ పంచాయతీ తరఫున నేను 7వ వార్డులో నించున్నాను. నా గుర్తు గౌన్ గుర్తు. మనమందరం గౌన్ గుర్తు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలి. 1, 2 గుర్తులకి మనం గుర్తు వేసే గుర్తించాలి. ఈసారి గెలిపించండి ధర్మన్ననందరూ. గుగ్లోత్ పార్వతి. నా పేరు గుగ్గులం పార్వతి. నేను పూసుగూడెం తరఫున వార్డు మెంబర్ గా నిల్చున్నా. 8వ వార్డుకి నా గౌన్ గుర్తు. 9వ వార్డు అవినాష్. బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్మన్న గారి నాయకత్వంలో
నేను బోడా అవినాష్ ఒడ్రావరం గ్రామం నుండి 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు గ్యాస్ పోయి అందరూ గుర్తుంచుకోండి. కోరుకుంటున్నాను. 10వ వార్డు తెల్లం పార్వతి. కొత్తగూడెం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 10వ వార్డు తెల్లం పార్వతి. గౌన గుర్తు, ధర్మన్న గుర్తు, కత్తెర గుర్తు. అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. రెండవ వార్డు ధనలక్ష్మి. రెండో వార్డు గుర్తు గ్యాస్ పై గుర్తు వల్లగాని ధనలక్ష్మి. అన్ని గుర్తులు గుర్తున్నాయా? ఏం గుర్తు మనది? మన సర్పంచ్ ఎవరు? అయిపోయిందా డిక్లేర్?